ఇప్పుడు ఇది ఉడకతా ఉంటుంది. నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. మసాలా కూర ఎవరు కనిపెట్టారు అసలు? నెల్లూరు వాళ్ళు. అవును, నిజంగా. నూనె బాణట్లో నుంచి పెట్టేసుకోవడమే. చిట్టి పకోడాలు ఎంతో క్రిస్పీగా ఉండే పకోడా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా నెల్లూరు స్పెషల్స్లో రెసిపీ వచ్చి మసాలా వడ పులుసు. మసాలా వడకు కావాల్సినవి పచ్చిశనగపప్పు 3 గంటల ముందు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కూడా అప్పుడే నానేసుకున్నా. టమాటాలు, ఎర్రగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయ. మసాలా వడకు కావాల్సిన వాటికి కూడా ఎర్రగడ్డలు సన్నగా తరిగి పెట్టుకున్నా, పచ్చిమిరపకాయ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాము, కొత్తిమీర, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయ, అల్లం, కరివేపాకు. ఇవన్నీ మసాలాలోకి, ఇవన్నీ మసాలాలోకి, ఇవన్నీ పులుసులోకి. ఫస్ట్ పులుసు పెట్టేసి పులుసు ఉడకతా ఉంటుంది. అప్పుడు మసాలా వడ ఎలా చేయాలో, పులుసు ఉడికే లోపల ఈ మసాలా వడలు కూడా చేసేసుకోవడం. పులుసు ఉడికిన తర్వాత లాస్ట్లో మసాలాలు వేసుకొని దింపుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కొన్ని ఆవాలు, తర్వాత మెంతులు, జీలకర్ర వల్ల తర్వాత ఎర్రగడ్డలు. మళ్ళీ వేస్తాను. జీలకర్ర ఎక్కువ ఎగితే చేదు వస్తుంది, అందుకే లాస్ట్లో వేస్తాను. కొన్ని వేయాలి. జీలకర్ర కొంచెం, కల్లుప్పు కొంచెం, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నేను కల్లుప్పు వేస్తున్నాను పులుసు కాబట్టి. ఎండుమిరకాయ కూడా వేసేస్తున్నా. ఇప్పుడే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసేసుకోవాలి. మూత పెట్టుకోవాలి కొంచెం సేపు. నానేసుకునే వరకే బాగా వచ్చింది. నోరు మూసుకో, పెట్టి పారనవుతా దాంట్లో. చెయ్యి ఎత్తి గ్యాస్ మీద పెడతా. ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చెప్పేది లేదు. నీ మీద కోపంగా ఉండ. ఎందుకు? నేనేం చేశానా? నేనంతే. ఎందుకు చెప్తే కదా తెలుసలే. నేను చెప్పను, నీకు తెలియాలి. నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పకుండా? చూడు, ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. తగినంత. ఓకే. ఎంత తగ్గద్దో చూద్దాం. ఎంత అంటే వాళ్ళ కారం తినేదాన్ని బట్టి. వాళ్ళ కారం తినేబట్టి. వాళ్ళ ఇంట్లో కారం ఉంటే మొత్తం వేసేసుకోవచ్చా? తినగలిగితే వేసుకోవచ్చు. తెల్లారి చెప్పొద్దు పని. అయ్యో, జోకులు వేస్తున్నావా? తిరగమాతలోనే ఉప్పు, కారం, పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా. కానీ అమ్మమ్మ వాళ్ళు చేసేటప్పుడైతే పులుసులోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుని తిరగమాతకు మాత్రం ఎర్రగడ్డ వేసుకుని ఈ పులుసు అన్నీ ఎత్తి తిరగబోసి ఉడికిన తర్వాత దించుకునేవాళ్ళు. వాళ్ళన్నీ అట్టే చేసేవాళ్ళు. కానీ నేను చింతపండు రసం దాంట్లో పోసుకోవాలి. పులుసు అనేది పలసగా పెట్టుకోవాలి. ఎందుకంటే మసాలాలు వేసినప్పుడు పీల్ చేస్తాయి. అందుకని కొంచెం పలసగా పెట్టుకొని కొంచెం దగ్గరికైనాక లాస్ట్లో వేసుకోవాలి మసాలాలు. ఎంత చిక్కగా వేసుకున్నాం అనుకో ఇంకా మసాలాలు ఏం పీల్చుకుంటాయి. అందుకని మసాలా కూర ఎవరు కనిపెట్టారు అసలు? నెల్లూరు వాళ్ళు. అవును,
నిజంగా మసాలాల పులుసు ఎవరు చేస్తారు? నెల్లూరులోనే ఎక్కువ. బాగా కప్పలో వడకర్రీ అంటారు దీన్ని. కప్ప బావిలో ఉండి అదే పెద్ద సామ్రాజ్యం అనుకుంటా. సరే ఇంకా ఆడ పెడతారు చెప్పు ఒకసారి. అంటే ఇప్పుడు అన్ని హోటల్స్లో ఉంది కాబట్టి అది ఎక్కడి నుంచి పుట్టిందో మనం కనిపెట్టలేము. సరే నెల్లూరు నుంచే పుట్టింది. సరేనా? ఏ హోటల్ తిన్నావు నువ్వు? బయట ఉంటుంది మా హోటల్లో. నేను పోయిన కాడ ఆడలేదు. హైదరాబాద్లో కూడా ఉంటుంది మసాలా వడకర్రీ. చూడలా బెదిరిస్తున్నావు ఏంది? ప్రతి హోటల్లో ఉంటుంది వడకర్రీ మన ఊర్లో. సరే. అసలు నెల్లూరు వాళ్ళు వడకర్రీ చేయని ఇల్లు అనేది లేదు. ఇప్పుడు ఇది ఉడకతా ఉంటుంది. ఇప్పుడు ఇది ఉడకతా ఉంటుంది. మసాలాలకి అల్లం కొంచెం, అల్లం ఈ పప్పుకి అల్లం జరుగు ఇవి కూడా బాగా. మసాలాల కోసం కొంచెం అల్లం, కొంచెం తెల్లగడ్డ, కొంతమంది అంతే వేసుకుంటారు. నేనైతే కొంచెం పట్ట, కొంచెం మొగ్గలు వేస్తా, సోంపు కూడా వేస్తా. సోంపు మనకు అలవాట్లే. తిరుపతిలో వరలక్ష్మి ఆంటీ వేసేది. వాళ్ళే ఇది ఏంటంటే పట్ట మొగ్గ వేయకుండా అల్లం, తెల్లగడ్డ, సోంపు మాత్రం వేస్తారు. లవంగాలు అంటే మొగ్గలు ఇంత చాలు. కొంచెం పప్పులో వేస్తే ఈ మెదగతాయో మెదగవని మేము ముందుగా ఇట్ట వేసుకుంటాం అన్నమాట. పేస్ట్ కొంచెం మెదిగినాక పప్పు వేసుకోవాలి. నీళ్ళు లేకుండా వేసుకోవాలి, మెత్తగా వేసుకోవాలి. చూడు ఒక్క రోన కూడా ఇలా నీళ్ళు. ఇప్పుడు అది కూడా వేసేసి మొత్తం కలిపేస్తాం. అది కూడా వేసేసి మొత్తం కలిపేసి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ అన్నీ కలిపేసి వడలు చేసి నాకు కొన్ని ఇచ్చి నీకు కొన్ని ఇచ్చి పకోడాలు, చిట్టి పకోడాలు ఇస్తా. దాంట్లోకి సరిపడా కల్లుప్పు. పెద్ద జారుంటే అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. భయం అంటే మనం అంత పప్పు వేయలేదు కదా, కొంచెమే కదా వేసిందే. మరి ఎంత అయితే పెద్ద జారికి వేసుంటా. కరివేపాకు, ఎర్రగడ్డ అన్నీ వేసి ఇప్పుడు లాస్ట్లో, అంటే మిక్సీకి వేయకూడదు అవి, లాస్ట్లో వేసి కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని అప్పుడు వడలు చేసుకొని ఇప్పుడు ఆ పులుసులో వేసేసుకోవచ్చు. అన్నీ పోసేసి కలిపేసుకోవడం. ఇప్పుడు వస్తుంది మంచి ఫ్లేవర్ వాసన. వడకర్రీ తినరని నేను చెప్పలా. కొన్ని ఊర్లలో మా వడకర్రీ టిఫిన్లో తింటారు. వడ, ఇడ్లీ, దోశ అలాంటి వాటిల్లో. ఇప్పుడు పక్కన బండ్లు పెట్టుకొని నూనె వేసుకొని మసాలాలు చేసుకున్నాం. రండి. మసాలాలు చేసుకోవడానికి ఆయిల్. ఇది అది అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. ఇంకా కాదు. నూనె కాగింది. ఇప్పుడు వడలు వేసుకున్నాం. చేసే వడలు. బొక్క పెట్టకూడదా? దీనికి బొక్క పెట్టరు. పెడితే ఏమవుద్ది తెలియదు. నేను ఎప్పుడు చేయలే. బొక్క పెట్టి ఇడిపద్ది. చూపి చూద్దాం. చూడు పెట్టు బాగా పెట్టాగా చూడు. సరే
వేయాలి బొక్క పెట్టే. అదే చెప్పేదే. ఉడిపోద్ది. విడిపోతే నేను తింటా అంతే కదా. అందుకోసం పెట్టమన్నావు కదా. ఉడిపోయింది కదా, ఫుల్ స్టవ్ కింద కూడా ఆపేసుకున్నాము. ఇప్పుడు ఇవి ఇట్ట తీసుకొని నూనె బానట్లో నుంచి పెట్టేసుకోవడమే. అప్పుడే బాగా పేలుస్తాయి. ఇంకా ఉడకబల్లి అవి. ఇప్పుడు చిట్టి కోసం కొన్ని అదే మసాలా వడని ఇట్లా పకోడా లాగా అవే చెప్తా. ఇలా పకోడా లాగా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను కాబట్టి మళ్ళీ ఎన్నిసార్లు మసాలాలు చేస్తే అన్నిసార్లు ఈ చిట్టి పకోడా వస్తుంది. నేను ఈ కూరలో తిన్ను, నాకు ఇష్టంలే. నాకు క్రిస్పీగా ఉంటేనే ఇష్టం. ఇది నీళ్ళు పీల్చేసి అదే పులుసు పీల్చేసి మెత్తగా ఉంటుంది, నాకు అస్సలు ఇష్టంలే. మా వాళ్ళకి మసాలా వడ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం. చాలా మందికి కూడా ఇష్టం. ఇది చాలా ఫేవరెట్. సో వాళ్ళందరి కోసం మా నెల్లూరు స్టైల్ మసాలా వడ పులుసు రెడీ అయిపోయింది. నేను చెప్పిన విధంగా మీరు మసాలా చూసి చేసుకోండి. ఎంత బాగుంటుందో మీరే చెప్పాలి. భలే ఉంటుంది, సూపర్గా. చిట్టి పకోడాలు ఎంతో క్రిస్పీగా ఉండే పకోడా. వా, ఉప్పు కారం అన్నీ భలే సరిపోయినాయి, సూపర్గా ఉంది. ఇప్పుడు వడ కూడా పెట్టుకుంటా. మీ మసాలా కర్రీని మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. బాయ్.